5 రోజుల పాటు మృత్యుతో పోరాడిన బీఆర్ఎస్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కల్లేరు. అర్ధరాత్రి తుది శ్వాస విడిచారాయన. ఈ నెల 26న ఉదయమే గుండెపోటుతో హన్మకొండలోని రోహిణి ఆసుపత్రిలో చేరారు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయనకు 9 సార్లు సిపిఆర్ చేసి తిరిగి గుండె కొట్టుకునేలా చేశారు వైద్యులు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హన్మకొండ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే హన్మకొండకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు ఆయన్ను తరలించిన అంబులెన్స్ వెంటే హైదరాబాద్ వచ్చారు. అప్పటి నుంచి ఆయనకు అత్యున్నతమైన వైద్యం కొనసాగిస్తూ ఆయన ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు డాక్టర్లు. 5 రోజుల పాటు వెంటిలేటర్పై ఉన్న పెద్దికి నిపుణులు వైద్యుల బృందం చికిత్స అందించినా ప్రాణాలు దక్కలేదు. హన్మకొండ మొదలు యశోద ఆసుపత్రి వరకు బీఆర్ఎస్ నేతలు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేశారు. 2 రోజుల క్రితం ఆసుపత్రికి వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డికి అందుతోన్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వివరించి వివిధ దేశాల్లో ఉన్న వైద్య నిపుణులను సంప్రదించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగుపడకపోవడంతో పాటు తీవ్రమైన గుండెపోటు, నాడీ వ్యవస్థ నిర్వీర్యంతో రాత్రి 12:51 ఆయన తుది శ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. బీఆర్ఎస్ స్థాపించినప్పటి నుంచి కేసీఆర్ వెంటే నడిచారు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం. 2001లో నల్లబెల్లి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని బలమైన శక్తిగా తీర్చిదిద్దడంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. భారీ బహిరంగ సభల నిర్వహణలో దిట్టగా గుర్తింపు తెచ్చుకున్నారు. బీఆర్ఎస్ జిల్లా కన్వీనర్గా దాదాపు 10 ఏళ్ల పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా సేవలందించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో సంచలనం సృష్టించిన మానుకోట ఘటన, రాయనిగూడెం తిరుగుబాటు వంటి అనేక పోరాటాలకు పార్టీ అధ్యక్షుడిగా నేతృత్వం వహించారు పెద్ది సుదర్శన్ రెడ్డి. తెలంగాణ జైత్రయాత్ర, తెలంగాణ పోరుగర్జన, తెలంగాణ విశ్వరూప సభలతో పాటు దాదాపు 20 నుంచి 25 లక్షల మందితో ప్రపంచ రికార్డు సృష్టించిన తెలంగాణ మహాగర్జన సభ విజయవంతం కావడంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కీలక భూమిక పోషించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2016 నుండి 2018 మధ్య తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా పెద్ది సుదర్శన్ రెడ్డిని నియమించారు మాజీ సీఎం కేసీఆర్. 2014లో నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన పెద్ది సుదర్శన్ రెడ్డి 2018లో విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అయినా పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూనే ఉన్నారు.